జూన్ 12 నాటికి నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి పాలన సాగుతుందన్న సీఎం అది కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రతిబింబించాలని అన్నారు. రాయలసీమకు సాగునీళ్లిచ్చి ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ తొలి మహానాడుని ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఘనంగా పండుగ వాతావరణంలో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత లోకేష్ నేతృత్వంలోని మంత్రులు, మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు. అనేక సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్న సీఎం ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని తెలియజేశారు. మహానాడులో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చ జరగాలన్నారు. 4 దశాబ్దాల ప్రయాణంలో పార్టీ సాధించిన విజయాలపైన చర్చించాలన్నారు. మొదటి రోజు పార్టీపరమైన అంశాలపై, రెండో రోజు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమాలపై చర్చ జరగాలని తెలియజేశారు. మూడో రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని సూచించారు. మహానాడుకొచ్చే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. తొలిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని, దానికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులేనని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్ను అంతం చేసిన చరిత్ర టీడీపీదేనని స్పష్టం చేశారు. రాయలసీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు. హాంద్రినివ, గాలేరు, నగరి, తెలుగు గంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని గుర్తు చేశారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో కరువుకు సమాధానం చెప్పామని తెలియజేశారు. నేడు డ్రిప్ లేని ప్రాంతాన్ని రాయలసీమలో మనం చూడగలమా అని అన్నారు. 2014 తర్వాత టీడీపీ పాలనలో 12,000 కోట్లకు పైగా నిధులను రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి గొప్ప ఫలితాలు సాధించామన్నారు. కరువు సీమను సస్యశ్యామలం చేస్తూనే పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా విండ్ పవర్, సోలార్ ద్వారా ప్రగతిని వేగవంతం చేశామన్నారు. కడప, కర్నూలు ఎయిర్పోర్ట్ నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. హార్టికల్చర్ ద్వారా వచ్చే మార్పులతో రాయలసీమ ప్రజలు, కోనసీమ రైతులను అధిగమిస్తారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనుమతించిన దానికన్నా 87 మీటర్లు అధికంగా దారి వేసినట్లు కమిటీ గుర్తించింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ బుగ్గమఠం భూముల్ని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యుల్ని చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ బుగ్గమఠం భూముల్ని ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకి రిజిస్ట్రేషన్ దస్తావేజులుండగా పట్టాదారులు 103 ఎకరాలకు కంచె వేసినట్లు కమిటీ గుర్తించింది. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు పేర్కొంది.
పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరిని దారుణ హత్యకు గురికావటం బాధాకరమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలూడు మండలం అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి లోకేష్ వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరిని దారుణ హత్యకు గురవ్వడం బాధాకరమని అన్నారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లోకేష్ వెంట మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన వేగవంతం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించక వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నెలకొల్పనున్న వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీఈడీ జనార్దన్, రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్లతో కలిసి దగ్గుబాటి పురంధరేశ్వరి భూమి పూజ చేశారు. అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించక వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. యార్లగడ్డ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో నిరాదరణకు గురైన మల్లవల్లి పారిశ్రామిక వాడను తాను ఒంటరిగా పోరాడి పట్టాలెక్కించానన్నారు. తన నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు ఇస్తే చాలని, అందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ మాట్లాడుతూ రాజధానితో పాటు పరిశ్రమలను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, దయాల రాజేశ్వరరావు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా పనులు చేశారని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి ప్లాంట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారని మంత్రి నారాయణ అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు. ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి ప్లాంట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. నగరంలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మే 2న ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని, ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభావేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నినాదంతో
ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు, తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించి విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ నుండి 4 వారాల 4 అంచెల ప్రచార కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబును ప్రభుత్వం నోడలు అధికారిగా నియమించిందని తెలిపారు. కావున ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వచ్చే నెల అమ్మ వందనం పథకం కింద ప్రతి విద్యార్థి 15,000 రూపాయలు, మహిళలకు 18,000 రూపాయలు ఇచ్చే పథకాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని 31వ డివిజన్ సీతారామరాజు కళ్యాణ మండపం నందు డివిజన్ నాయకులు శ్రీనివాస్, రాజేష్, బాజీ అల్లూరి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీరా జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులుతో కూడిన పవిత్ర సారెను నిండు గర్భిణీలకు ఎమ్మెల్యే బోండా ఉమా అందజేసి దీవించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీమంతం కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గర్భిణీలకు 5 సంవత్సరాల సీమంతం కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అందరికీ పూర్వవైభవం వచ్చిందని పేర్కొన్నారు. నిరంతరం మహిళా సోదరీమణులకు అండగా ఉంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తోందని తెలిపారు. 3,000 పింఛన్, 4,000 వికలాంగులు, 3 నుంచి 6,000 పెంచామని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంకు సంబంధించి వచ్చే నెల నుంచి నగదును ముందుగానే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల అమ్మకు వందనం పథకం కింద ప్రతి విద్యార్థి 15,000 రూపాయలు, మహిళలకు 18,000 రూపాయలు ఇచ్చే పథకాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అన్ని రకాలుగా ఇటు కుట్టు మిషన్లు మహిళలకు నేర్పిస్తున్నాం, అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రాజేషు, ఇన్ఛార్జి బాబీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మంచి కార్యక్రమం, గర్భిణీ స్త్రీలందరికీ, డివిజన్లో ఉన్న అందరికీ కూడా సీమంతం కార్యక్రమాలు పెట్టి సొంత కుటుంబం, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారో ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి చీర, సారె, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా పెట్టి మరి ఈ రోజున వాళ్ళకి దీవించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. మా చెల్లెళ్ళకి, అక్కలకి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఈ డివిజన్ కమిటీని అభినందిస్తాం. బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో సామూహిక సీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, డివిజన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సీమంతం ఇవాళ 15 మంది దాకా ఇచ్చామండి. వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరలు, వాళ్ళకి పండ్లు, పౌష్టికాహారం అని ఇచ్చామండి. మాజీ ఎమ్మెల్యే వల్లపనేని వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు 4 రోజుల కిందట జైలులో కళ్ళు తిరిగాయని ఆయన వైద్యులకు చెప్పడంతో పరీక్షలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలపై మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి పరీక్షలు నిర్వహించారు. తనకు 4 రోజుల కిందట జైలులో కళ్లు తిరిగాయని ఆయన వైద్యులకు చెప్పడంతో పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నట్లు తెలిసింది. అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు వంశీ 20 కిలోల బరువు తగ్గారు. వైద్య నివేదికలను జైలు అధికారులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఇవాళ మరోసారి వంశీకి శ్వాసకోశ సమస్య రావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లైంగిక హింస పెరగడానికి ప్రధానమైన కారణం స్త్రీని లైంగిక వస్తువుగా చూపడమేనని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు పి. పద్మ పేర్కొన్నారు. అందం ద్వారానే గుర్తింపు వస్తుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం సరికాదన్నారు. దీన్ని వ్యతిరేకించిన మహిళా నాయకులపై లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం సరికాదు అని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్ కూడలి వద్ద ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ అందాల భామల పోటీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళా సంఘం నాయకులు పి. పద్మ మాట్లాడుతూ లైంగిక హింస పెరగడానికి ప్రధానమైన కారణం స్త్రీని లైంగిక వస్తువుగా చూపడమేనన్నారు. ఈ విధమైన సామాజిక దృక్పథాన్ని మార్చకుండా మహిళలపై హింసకు కారణమైన సామాజిక మూలాలను మార్చలేమని జస్టిస్ వర్మ కమిషన్ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అందం ద్వారానే గుర్తింపు వస్తుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం సరికాదన్నారు. దీన్ని వ్యతిరేకించిన మహిళా నాయకులపై లాఠీ చార్జ్ చేసి అరెస్టు చేయడమే కాకుండా సంధ్యక్కను అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మళ్ళీ మహిళల్ని వ్యాపార సరుకుగా చూపించడం బాగా అందాలు పొందించడాన్ని మేము అశ్లీలంగా చూపించడాన్ని ఖండిస్తూ ఉన్నాము. ఒక పక్క మోడీ ప్రభుత్వము మహిళలు సనాతన ధర్మం పాటించండి, సనాతన ధర్మం మాట్లాడుతున్నారు. అక్కడ మోడీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ సనాతన ధర్మాన్ని ఒక పక్క మీరు చీరలు కట్టుకోండి, నిండుగా బొట్లు పెట్టుకోండి, మీరు స్వేచ్ఛ లేకుండా బతకండి, కుటుంబాల్లో లొంగి ఉండండి, భర్త మాట గౌరవించండి, కుటుంబాన్ని నిలబడిన పక్క చెప్తూనే మరో పక్క మహిళలు బయటకు వచ్చి ఈ అందాల పోటీల్లో ఎంకరేజ్ చేయటాన్ని ఏమనాలి? ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగినప్పుడు మీరు పొట్టి గౌన్లు వేసుకున్నారు, చిన్న నిక్కర్లు వేసుకుంటున్నారు, మీరు నవ్వుతున్నారు, అందుకే మేము అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈరోజు మీరు పెట్టే అందా పోటీలు దేన్ని సూచిస్తున్నాయి? ఈ అత్యాచారాలు పెరగడానికి కాదా? అక్కడ బికినీ డ్రెస్సులు వేయించి స్విమ్మింగ్ చేపించి వాళ్ళ కొలతలు పెట్టి 34, 24, 35 కొలతలతో ఆడవాళ్ళని చూపించడం చాలా దుర్మార్గము. స్త్రీ అంటే శరీరం కాదు, స్త్రీ అంటే మనసు, స్త్రీ అంటే ఒక మనసు ఉన్న అదేవిధంగా ఆలోచనతో కూడిన ఒక మనిషి అనేది గుర్తించకుండా స్త్రీని వ్యాపార సరుకుగా చూపించడాన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తూ ఉన్నాము. అందాల పోటీలు వెంటనే ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.